తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, తాజాగా కాశీబుగ్గలో తొక్కిసలాట. దేవుని స్మరణతో పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. హారతులు పడుతూ స్తోత్రాలు వినిపించాల్సిన ప్రదేశాల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. దేవుణ్ణి కల్లారా చూసి తరిద్దామనుకున్న భక్తులు క్యూలైన్లలోనే ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మినిమం గ్యాప్స్లో ఇలా తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల అలసత్వమా? కారణం ఏదైతేనేం అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చిన భక్తులు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నారు. తమ కుటుంబాలకు తీవ్ర వేదన మిగులుస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దిగజారిందంటే పవిత్రమైన రోజుల్లో పుణ్యక్షేత్రాల్ని దర్శించడానికి భక్తులు భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ రైలింగ్ కూలుతుందో, ఎక్కడ గోడొచ్చి మీద పడుతుందో, ఎక్కడ పోలీసుల వైఫల్యంతో తొక్కిసలాట జరుగుతుందో అనే భయం భక్తుల్లో నెలకొంది. వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుపతిలో చేసిన ఏర్పాట్లు ఎలా అటర్ ఫ్లాప్ అయ్యాయో చూశాం. మినిమం ప్లానింగ్ లేకుండా, కనీస అవగాహన లేకుండా చేసిన ఏర్పాట్ల వల్ల తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవదేవుని సన్నిధిలో తొక్కిసలాట జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఆ రోజున దర్శనం కోసం క్యూ కడతారు. తిరుమలలో ఏటా జరిగే ఆధ్యాత్మిక క్రతువు ఇది. అయితే ఈసారి మాత్రం అధికారులు ప్రయోగాలు చేశారు. ప్రత్యేక దర్శన టోకెన్లు పొందేందుకు ఏర్పాట్లు చేసిన కౌంటర్ల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. దీంతో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఏటా లక్షల మంది స్వామివారి భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల, తిరుపతికి పోటెత్తుతారు. ఇదేదో ఒక ఏడాది జరిగే తంతు కాదు, ప్రతి ఏటా ఉండేదే. కానీ ఈసారి చంద్రబాబు సర్కార్ వచ్చింది. దీంతో ఆటోమేటిక్గా ప్రచారం పెరిగి పని తగ్గింది. మరీ ముఖ్యంగా ప్లానింగ్ లోపించింది. దీంతో ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రణాళిక లోపించి భక్తులు ప్రాణాలు పోయాయి. గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది. ఏడుకొండల స్వామి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో, హాహాకారాలతో తిరుమలగిరులు హోరెత్తిపోయాయి. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రాణభీతితో పరుగులు పెట్టిన వారు కొందరు, కింద పడిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్లిన వాళ్ళు మరికొందరు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను హరించింది. తిరుపతి బైరాగి పట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్క్ వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్ల దగ్గర ఈ తొక్కిసలాట జరిగింది. టీటీడీ ఏర్పాటు చేసిన 9 కౌంటర్ల క్యూలైన్ల వద్ద వేల సంఖ్యలో భక్తులు రావడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఘోర తొక్కిసలాటకు దారితీసింది. 5గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం టికెట్ల జారీ కేంద్రం వద్ద మరొకరు ప్రాణాలు విడిచారు. పద్మావతి పార్క్ వద్ద క్యూలైన్లోకి పంపడానికి ముందు భక్తుల్ని పార్కులోనికి పంపారు. తర్వాత గేట్లు తెరిచే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అప్పటి ఘోర తొక్కిసలాట ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జ్ సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జ్ కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్కు గడువు ఇచ్చింది. తొక్కిసలాటలో ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని నిగ్గు తేల్చడంతో పాటుగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు సక్రమంగా చేశారో లేదో విచారించడం కమిషన్ ఉద్దేశం. దీంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల్ని కూడా కమిషన్ సిఫార్సు చేయాల్సింది. భక్తుల భద్రత కోసం సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పాలి. ఘటన జరిగి ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కమిషన్ ఏం చెప్పింది? వాటిలో ఎన్ని అమలు చేశారో టీటీడీకే తెలియాలి. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం చంద్రబాబు ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలి కొదిలేయడంతో భక్తులు బలైపోయారు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతోనే తిరుమల, తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటల కందని పెను విషాదానికి దారితీసిందంటున్నారు శ్రీవారి భక్తులు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరొక ముందే మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈసారి సింహాచల అప్పన్న క్షేత్రం సాక్షిగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిశాయి. అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మంత్రులంతా తెగ సమీక్షలు జరిపారు. భారీ ఏర్పాట్లు చేశామంటూ హడావుడి చేశారు. కట్ చేస్తే
రాత్రికి రాత్రి కట్టిన గోడ కూలి 7గురు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ. కటిక చీకటిలో భక్తుల కోసం మెట్లపై నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. పచ్చిగా ఉన్న గోడ కూలడంతో భక్తుల అరుపులు రోదనలతో సింహాచల క్షేత్రం మార్మోగిపోయింది. సింహాచలం అప్పన్న చందనోత్సవం పండగంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు పెద్ద సంబరం. లక్షలాది భక్తులు అప్పన్న నిజరూప దర్శనం కోసం సింహాచలం కొండకు తరలి వస్తారు. ఇంత పెద్ద పండుగ కోసం ఆలయం అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేయాలి? భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లు ఎన్ని రోజుల ముందుగా పూర్తి చేయాలి? ఇదేమీ కూటమి పాలకులకు పట్టదు. యథా పాలకులు తథా అధికారులు. లక్షలాది మంది భక్తులు వచ్చే చందనోత్సవానికి చివరి రోజుల్లో హడావుడిగా ఏర్పాట్లు చేశారు. 3 రోజుల ముందు క్యూలైన్ పక్కన రీటైనింగ్ వాల్ నిర్మించారు. అదే భక్తుల పాలిట మృత్యువుగా మారింది. రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ప్రదేశం వద్ద ఉన్న నాసిరకం మెటీరియల్ గురించి తెలుసుకొని ప్రజలు ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఇటుకలు గట్టిగా కొడితే పిండిగా మారుతున్నాయి. చేతిలో ఇలా నలిపితే చాలు ఇటుక నుంచి ఇసుక రాలుతోంది. సిమెంట్ అయితే మెత్తగా అయిపోయింది. అంటే గోడ నిర్మాణానికి వాడిన ఇటుక సిమెంట్ పూర్తిగా నాసిరకం. చెప్పాలంటే పూర్తిగా పనికిరాని మెటీరియల్ వాడి గోడ నిర్మించారు. అందుకే 3 రోజులకే కుప్పకూలి భక్తుల ప్రాణాలు బలి తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్మాణమైనా పూర్తయితే నాణ్యత తనిఖీ చేస్తారు. మరి ఈ గోడను ఎవరు తనిఖీ చేశారు? ఘటన జరిగిన 6 నెలలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం లేదు. సింహాచలంలో జరిగిన మరణాలపై ప్రభుత్వ తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమంటూ ప్రజలు విరుచుకుపడ్డారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7గురు భక్తులు దుర్మరణం చెందారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ప్రభుత్వం 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ప్రమాదంలో ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం, ఉన్నతాధికారుల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చందనోత్సవానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆదరాబాదరాగా పనులు చేయించడమే ఈ దుర్ఘటనకు కారణం. కాంట్రాక్టర్కు ఇష్టం లేకపోయినా తాను పనుల్ని చేయనని చెప్పిన ఎండోమెంట్, టూరిజం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. గోడ నిర్మించాలని ఆయన్ను బలవంతంగా ఒప్పించారు. ఒక గోడ నిర్మించాలంటే నెల రోజుల ముందుగానే మొదలు పెట్టాలని కాంట్రాక్టర్ చెప్పినా అధికారులు వినలేదు. గోడను వారం రోజుల్లో నిర్మించిన తర్వాత 21 రోజుల పాటు వాటరింగ్ చేయాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. ఇది పర్మనెంట్ కాదని, తాత్కాలిక గోడ అని కాంట్రాక్టర్కు చెప్పి పనులు చేయించారు. స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో తేలిన వాస్తవాలివి. తిరుపతి, సింహాచలం దుర్ఘటనల్ని మర్చిపోకముందే ఇప్పుడు కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతి, సింహాచలం తొక్కిసలాట ఘటనల తర్వాత కూడా అధికారులు, ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం. దానికి ఫలితమే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన. కార్తీక మాసం తొలి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. మనకెందుకులే అన్నట్టు వ్యవహరించారు.